విద్యార్థుల సంఖ్యను పెంచుకోవడంతో పాటు ఉన్నతమైన నాణ్యమైనటువంటి విద్యను అందించడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం ఇది 100% మనకి ఆర్పీలు మంచి ఆర్పీలు మండలం నుంచి 8 మంది డైనమిక్ ఆర్పీలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా అక్కడ నైపుణ్యాలతో కూడినటువంటి ట్రైనింగ్ తీసుకుని వచ్చి మనకి ఈ 5 రోజుల పాటు విలువైనటువంటి సమాచారాన్ని ఇచ్చి ఉన్నారు. ఇది పాఠశాలలో అమలు కావాలి అంటే మనందరం కూడా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా స్వీకరించి దీన్ని అమలు చేసే దాంట్లో మన కర్తవ్యాన్ని నిర్వహించాలని కోరుకుంటూ, అట్లే మనకున్నటువంటి ఉపాధ్యాయ సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద మనం గ్యాప్టో అంటే జేఏసీ ఏర్పడిన తర్వాత ఆ పిలుపు మేరకు మొన్న ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసినప్పుడు కల్లూరు మండలం నుంచి 22 మందిని తీసుకెళ్ళాను నేను. అంటే ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఎక్కువ మందిని తీసుకెళ్తేనే ప్రభుత్వానికి ఒక మన ఉనికి లేకపోతే వాళ్ళ వేడి తెలుస్తుంది అనమాట. తెలియడం వల్ల రాబోయే రోజుల్లో మనకి డిఏలు కానీ పిఆర్సీ కానీ లేకపోతే పెండింగ్ బిల్స్ కానీ రిటైర్మెంట్ అయిన తర్వాత బెనిఫిట్స్ కానీ ఇవన్నీ ఇవ్వటంలో ఆలస్యం చేస్తుందంటే మన దగ్గర నుంచి అంటే ఇంత వేడి ఉంది ఇంత అసంతృప్తి ఉందని తెలియాలి. తెలియటం కోసం మనందరం కూడా సమిష్టిగా అన్ని యూనియన్లు కలిసి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలకు అందరూ హాజరు కావాలా. రాబోయే రోజుల్లో అందరూ హాజరైనట్లయితే మన సమస్యలు పరిష్కరించబడతాయి. రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2న మన వేడి తగ్గించడం కోసం ఒక డిఏ ఇవ్వడానికి ప్రభుత్వం సుముఖంగా ఉందన్నట్టు మీడియాలో వచ్చిన వార్తలు, అట్లానే హెల్త్ కార్డులు కూడా ఇవ్వడానికి సుముఖంగా ఉందన్నట్టు తెలిసింది. మనం కనీసం 2 డిఏలు ఇవ్వమని పట్టుబట్టినాం. రాబోయే రోజుల్లో మనకు సంబంధించినటువంటి తర్వాత మిగిలినటువంటి పెండింగ్ బిల్స్ ఇవన్నీ కూడా మనం సాధించుకోవడానికి అందరూ సహాయ సహకారాలు కావాలని కోరుకుంటూ ఈ సమావేశాన్ని ఉద్దేశించి జిల్లా అధ్యక్షులు రంజాన్ గారిని మాట్లాడవచ్చు. అందరికీ నమస్కారం. కల్లూరు మండలం ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమానికి కోర్సు డైరెక్టర్గా మండల విద్యాశాఖ అయినటువంటి నివేదిత మేడం గారికి, అలాగే ఈ కోర్సు ఎంఆర్పీలుగా డిఆర్పీలుగా స్టేట్ రిసోర్స్ పర్సన్గా ఉన్నటువంటి ఉపాధ్యాయులకు దాంతోపాటు మండల అధ్యక్షుడు నాగేశ్వర గారు, జిల్లా కార్యదర్శి విజయ్ కుమార్ గారు, కల్లూరు మండల అధ్యక్షులు నాగసేన్ గారు, మండల ఆఫీస్ డైరెక్టర్ పాటు కొన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. ముందుగా మీకు అభినందనలు. ఎందుకంటే స్టేట్ రిసోర్స్ పర్సన్స్ మే నెల మొత్తం మరి సెలవుల్ని సద్వినియోగం చేసుకోకుండా మీకు ట్రైనింగ్ పొంది డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్కి ట్రైనింగ్స్ ఇచ్చారు. డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ ఎంఆర్పీలకి ట్రైనింగ్స్ ఇచ్చారు. అంటే స్టేట్ రిసోర్స్ పర్సన్స్, డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్, ఎంఆర్పీస్ మీకంటే ఎక్కువ సమయం తీసుకొని శిక్షణ పొంది ఇక్కడ రెసిడెంట్స్ క్యాంపు ఏర్పాటు చేసుకొని అక్కడ శిక్షణ పొంది ట్రైనింగ్ ఇచ్చినందువల్ల ప్రత్యేకంగా మీ మండల కమిటీ తరఫున, మీ తరఫున, మా తరఫున వాళ్ళకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక దాంతోపాటుగా మీ రూట్ పోతే తెలుస్తుంది వేడి ఎలా ఉందని. ఇంత వేడిలో కూడా ఓపిక చేసి పిల్లల భవిష్యత్తు కోసం, ప్రభుత్వ పాఠశాలల సంరక్షణ కోసం ఈ మధ్యకాలంలో ప్రభుత్వం బడుల్ని ఎత్తేస్తానని మాట చెబుతున్నది. మన బండి మన కాపాడుకోవడం కోసం ఈ శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి శిక్షణ తరగతులకి మీరు హాజరైనందుకు వారికి ప్రత్యేకంగా ప్రభుత్వానికి ఇటు ఉపాధ్యాయులకు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే ప్రభుత్వం శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తే ఇమ్మీడియట్గా ఇయర్స్ ఇవ్వదు, ఇస్తానని చెప్పింది. మళ్ళీ మనం డిఎస్సికి అప్లై చేసుకోవాలా, ప్రాతినిధ్యం చేయాలి సంఘాలు. అది మళ్ళీ తిరిగి డిఓ గారికి కావాలా, డిఓ గారు ఎంఈ గారికి ఇవ్వాలా. ఇవన్నీ కాకుండా వెంటనే జూన్ 12వ తేదీన ఎస్ఆర్లో ఈ శిక్షణా తరగతులకి హాజరైన ప్రతి ఒక్క డిఆర్పీకి, ఎంఆర్ఎంపీకి, రిసోర్స్ పర్సన్కి, ఉపాధ్యాయులకి ఈఎల్సీని ఏమంటే మంజూరు చేయాలని కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. ఆల్రెడీ టీఎస్సీలో ఖమ్మం జిల్లా కలెక్టర్ ఇవ్వాలని తెలియజేశాం. ఇదొక అంశం. ఇక రెండో అంశం ఏంటంటే మన ప్రభుత్వ పాఠశాలని సంరక్షించుకోవాలంటే
బడిబాట కార్యక్రమం చేయాలి. బడిబాట కార్యక్రమం జూన్ 6 నుంచి ఉన్నది. 2వ తేదీ నుంచి చేయాలని ఆలోచన 6వ తారీఖు మారింది. మళ్ళీ ఆ తేదీ కూడా మారిందేమో అనిపిస్తుంది. కానీ మారకపోయినా మనమైతే శిక్షా తరగతులు ముగించుకున్న తర్వాత బడిబాట కార్యక్రమం చేయాలి. మరి పిల్లలు మన బడికి చేసే పని కూడా మనమే చేయాలి. కానీ మేము మాత్రం ఉమ్మడి ఖమ్మం జిల్లాగా ఉన్న పరిస్థితుల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాగా ఉన్నప్పుడు కానివ్వండి, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కానివ్వండి, యూటీఎఫ్గా మేము జీవితాంత కార్యక్రమాలు చేసేటోళ్ళు. బడిబాట కార్యక్రమాలు ప్రతి మండలంలో, మండల కమిటీ ఆధ్వర్యంలో, జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జీవితాంత కార్యక్రమాలు బడిబాట చేసి ప్రభుత్వ బడులను కాపాడుకోవాలి. ప్రభుత్వ బడులు ఉంటేనే పేద విద్యార్థులకు చదువు వస్తుంది, గ్రామంలో ప్రభుత్వ బడులు నిలవాలనే ఉద్దేశంతో మేము బడిబాట కార్యక్రమం చేపడతాము. ఈ సంవత్సరం కూడా పెంచాలా, నాణ్యమైన విద్యను అందించాలనేది ఒక ముఖ్య ఉద్దేశంతో ఏర్పాటు చేసింది. మన బడులని మనం కాపాడుకోలేకపోతే మన ఉద్యోగాలు కూడా రాబోయే రోజుల్లో భవిష్యత్ తరాలకు ఉద్యోగాలు రాకుండా ఉంటాయి. దాంతోపాటు మనవి కూడా క్వశ్చన్ మార్క్ అయ్యి వేరే డిపార్ట్మెంట్లకు కూడా బదిలీ చేయడం జరుగుతుంది. ఇప్పటికే ప్రతి పాఠశాలలో 20 లోపు ఎక్కువ ఉన్నటువంటి విద్యార్థులు సంఖ్యతో ఎక్కువ పాఠశాలలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో మినిమం స్ట్రెంత్ ఉండకపోతే మనం కూడా డిప్యుటేషన్ పేరుతో వేర్వేరు మండలాలకి, జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు పంపించే అవకాశం ఉంది. నేను దృష్టిలో పెట్టుకుని మన పాఠశాలను మనం బలోపేతం చేసుకుంటూ రాబోయే రోజుల్లో టీఎస్యూటీఎఫ్ తరఫున, యాక్టో తరఫున ఏ కార్యక్రమాలు నిర్వహించినా మీరందరూ సహాయ సహకారాలు అందించాలని, యాక్టో తరఫున ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన ఉన్న కార్యక్రమానికి ఏ సంఘం కలిసి వచ్చినా కలిసి రాకపోయినా నేను 22 మందిని తీసుకెళ్ళా. అక్కడ అంటే మన ఉపాధ్యాయుల, ఉద్యోగుల నిరసన తెలియజేస్తేనే ప్రభుత్వానికి మెసేజ్ వెళ్తుంది. ఆ రూపంలో మనకి పరిష్కరించబడే డిఏలు, పెండింగ్ బిల్స్ ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మనకి ఇవ్వడానికి ప్రభుత్వం సంతృప్తిస్తుంది. రాష్ట్ర 50 రోజు పూర్తి చేసుకున్నది ఒక ఉపాధ్యాయుడిగా సాధ్యమైంది. మా బృందం జిల్లా కార్యదర్శి విజయ్ గారు, అధ్యక్షులు నాగేశ్వర గారు, మరియు కలమండల అధ్యక్షులు రాజశేఖర్ గారు, మీరా గారు, అలాగే రాంబాబు గారు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. ఫస్ట్ మా యొక్క బాధ్యత ఏంటంటే ఇలా సంఘం అవసరం లేదా మనకి అనేది పునరాలోచన మీకు ఏం కాదు. మీరు చెప్తే సంఘం అవసరం ఉందంటే మాట్లాడటం, సంఘం అవసరం లేదంటే అభినందనలు చేసి పదవులు ఇచ్చాం. మనకి సంఘం అనేది అవసరమా లేదా? అవసరం ఉందంటేనే మాట్లాడతాం. అవసరం లేదంటే సంఘం మీరు అవసరం లేదని తర్వాత మనం మాట్లాడటం కూడా కొంచెం మాకు అసంతృప్తిగా ఉంటుంది. కాబట్టి మానవుడు సన్నజీవిగా ఉంటేనే ఏ సమస్యను పరిష్కారం అవుతుంది సందర్భాలను. సో అదేలో సంఘం అనేది ఏ ప్రభుత్వం వచ్చినా విధానాలు మారవు. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు కదిలిన తర్వాత, ఉద్యోగులు కదిలిన తర్వాత ఆ ప్రభుత్వం దిగువచ్చి 75% ఉన్నటువంటి ఫిట్మెంట్ 30% ఫిట్మెంట్ మళ్ళీ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలను పిలిపించి డ్రామా ఆడి 30% ఫిట్మెంట్ని ఇచ్చారు. అది ఎవరి వల్ల సాధ్యమైంది అనేది నేను చెప్తున్నది మీకు అర్థమవుతుంది. ఆనాడు కనుక టీఎస్యూటీఎఫ్ కనుక బయటకు వచ్చి, ఆనాడు కనుక టీఎస్యూటీఎఫ్ అగ్ర నాయకత్వం బయటకు వచ్చి, ఆనాడు ఉపాధ్యాయ సంఘాలు కలిసి వచ్చిన సంఘాలు ఏదైతే ఉన్నాయో, ఈ టీఎస్యూటీఎఫ్, టీపీటీఎఫ్, టీఎస్పీసీ ఆధార 13 సంఘాలు ఉన్నాయో అవన్నీ బయటకు వచ్చి ఏ ఉద్యోగ సంఘం, ఇతర ఉపాధ్యాయ సంఘాలు రాకపోయినా కూడా ప్రభుత్వానికి అల్టిమేట్ జారీ చేస్తేనే ఇవాళ 30% ఫిట్మెంట్ వచ్చింది. అదే 7.5 ఫిట్మెంట్ వస్తే మీ యొక్క జీతాలు 3,500 పెరిగి ఇవాళ 30% ఫిట్మెంట్ వచ్చింది. కాబట్టి ఇవాళ ఒక్కొక్కరికి 15,000 నుంచి 30,000 కూడా బెనిఫిట్ చేకూరుతుంది. ఇది కేవలం ఒక టీఎస్యూటీఎఫ్ చేసినటువంటి వారంత పటిమ అనేది గుర్తించుకోవాలి. ఇది ఎక్కడైనా ఏ టీచర్ని అడిగినా, ఏ ఉద్యోగం అడిగినా, మీరు ఏ ఆఫీసులో అడగండి. ఫస్ట్ పిఆర్సీ రావడానికి కార్కులర్ అంటే మొట్టమొదటి టీఎస్యూటీఎఫ్ అంటారు, టీఎస్సీ నాయకత్వం అంటారు తప్ప ఏరే నాయకత్వం చెప్పడానికి అవకాశం. ఎందుకంటే ఆనాడు ధర్నా చౌకులు వద్దారని కేసీఆర్ గారు, నేతృత్వ పరిపాలన చేస్తున్నారు కేసీఆర్ గారు. ఏ ఉద్యోగుల దగ్గర రానిలేదు, ఏ ఉపాధ్యాయ నాయకుల దగ్గర రానిలేదు. మన సమస్యలను వినిపించుకోవడానికి ఆనాడు ఉన్నటువంటి ఎమ్మెల్సీ నడిశెట్టి గారు ఒక 100 సార్లు పైన ప్రాతినిధ్యం చేస్తే మిమ్మల్ని కలవాలని ఒక్కసారి కూడా అవకాశం ఇవ్వలేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవకాశం ఇచ్చింది. ప్రజాపాలన పెడుతున్నా, ప్రజాపాలన మీ దగ్గరకు వస్తుంది, మీరు నా కాడ రావచ్చు అన్నారు. సరే ఇచ్చిన తర్వాత ప్రాతినిధ్యం చేసిన తర్వాత మనకి బదిలీలు ప్రమోషన్స్ ఇచ్చారు. బదిలీలు ప్రమోషన్స్ సక్రమ రూపంలో జరిగాయి. ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అయ్యాయి.
మనం దాచిపెట్టుకునే డబ్బులు ఎందుకు ఇవ్వట్లేదు? మనకు వచ్చే జీతంలో 20 ఇయర్స్ బ్యాక్ 30 ఇయర్స్ బ్యాక్ మనకు వచ్చే జీతంలో 5,000 శాలరీ ఉన్న వాళ్ళు 2,000 1000 రూపాయలు ఆనాడు జీపీఎఫ్గా, టీహెచ్ఎల్ఐగా, జేఏసీగా మన అమౌంట్నే మనం దాచిపెట్టు 45 పెడితే 2 సంవత్సరాలైనా 3 సంవత్సరాలు ఇవ్వకపోతే, దాచిపెట్టడం ఇవ్వకపోతే అప్పులు పాలయ్యి కొంతమంది రకరకాలుగా ఆలోచించి పిల్లల భవిష్యత్తుని వాళ్ళ భవిష్యత్తు కూడా కొంచెం కొట్టిమిటాడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దాంతోపాటు ఇవాళ రిటైర్మెంట్ అయితే రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఈ రోజు వరకు కూడా 2024 మార్చి నుంచి రిటైర్మెంట్ అయితే 2024 మార్చి నుంచి ఈ రోజు వరకు కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ వాళ్ళకి ఇంతవరకు ఇవ్వటం లేదు. ఈ మధ్యకాలంలో పాండయ్య గారని ప్యాన్ కార్డ్ ఇచ్చిన వాళ్ళు చనిపోయారు. ఆయన ఇల్లు కట్టుకోండు, నాకు 44 లక్షల రూపాయలు వస్తే రిటైర్మెంట్ అయితే అవి వస్తే నేను అప్పు తీసుకోవచ్చు కానీ కట్టుకుంటూ ఇల్లు కట్టుకుంటే అప్పులో వచ్చి అడుగుతున్నారు. ఆ 4 రకాలుగా సఫర్ అయి ప్రాణాలు కోల్పోయారు. సో ఇట్లా రిటైర్మెంట్ వాళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వట్లేదు. పెండింగ్ టీఎల్ నేను రాగలిస్తున్నాను ఇవ్వలేదు, సెకండ్ పిఎస్ ఇస్తున్నాను అది ఇవ్వలేదు. ఇవన్నీ కూడా అనేక సమస్యలు మనకు ఉన్నాయి. కాబట్టి అంతటికీ పరిష్కార మార్గం జేఏసీ ఏర్పడింది 206 సంఘాలకు. ఖమ్మం జిల్లాలో ఒక 5,000 బైకులతో పెద్ద బహిరంగంగా ర్యాలీ చేసి బహిరంగ సభ పెట్టారు. ఇది ప్రభుత్వానికి అల్టిమేట్గా కొంత వార్నింగ్ వెళ్ళింది. కానీ ఈ మధ్యకాలంలో సీఎం గారు అక్కడక్కడ కొన్ని మాటలు జారారు. దీన్ని కూడా కౌంటర్ పెట్టారు. మేమే ఇచ్చాం టీఎస్సీగా, మా స్టేట్ అక్కడ నాయకత్వం ఇచ్చింది కౌంటర్. మీరు అనవసరంగా మీరు ఇచ్చిన హామీలు మాత్రం అడుగుతాను, మీకు గొంతుకు కోల్పోయి అడగట్లేదు. మీరు ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఏదైతే మేనిఫెస్టో ఏదైతే పెట్టారో అవి అడుగుతున్నాం మేము. మీరు రాగానే ఏం చేస్తానన్నారో అవి అడుగుతున్నాం తప్ప అంత మించి కానీ మిమ్మల్ని ఏమైనా అడుగుతున్నామా? మీరు ఇచ్చిన మాటనే వాగ్దానం చేసిన వాటిని ఇవ్వని చెప్తున్నాం.